గారు కీర్తన గారు చెప్పండి సార్. ఓకే, మద్యం సంగతి అన్నది ఏంటి తీరదు, ఈ అరెస్టుల సంగతి ఏంటి సార్ మీకు అదే కదా చెప్తున్నాం, మా ప్రభుత్వం అయితే అక్రమ అరెస్టులో లేదా కక్షపూరిత రాజకీయాల్లో చేయడానికి ఇక్కడ సంసిద్ధంగా లేదు. ఇక్కడ ప్యానల్ మెంబర్స్ ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది ఏంటంటే ఒక ముసుగు వేసుకున్న రంగులు పూసుకొని మాట్లాడడం కాదు, నిజాలు తెలుసుకొని మాట్లాడండి. మీ హయాంలో జరిగిన తప్పుల్ని ఇక్కడ ఎండగట్టి మాట్లాడుతుంటే దానికి కూడా మీరు పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడుతూ కుక్క గిక్క అని మాట్లాడుతుంటే ఇంకా మేమేం మాట్లాడగలుగుతాం ఇక్కడ? అంతకుమించి దిగజారి మేము మాట్లాడలేం కాబట్టి సైలెంట్ అయిపోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు తప్పు చేయనప్పుడు ఆ ఎవిడెన్స్ లేదో శేఖర్ రెడ్డి గారి దగ్గర ఉండేదేదో మీరు ఇవ్వండి, ప్రొడ్యూస్ చేయండి. అక్కడ షిట్ విచారణలో మీ వాళ్ళు ఇబ్బందులు పడకుండా కాపాడిన వాళ్ళు అవుతారు కదా. ఇక్కడ మా ముందరకు వచ్చి ఆ కనపడి పేపర్లు మాకు చూపించే కన్నా విచారణలో మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఒకరికొకరు దొరుకుతుంటూ ఇంకా అరెస్టులు పెరుగుతున్నాయి. సో అవి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. చివరాఖరు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడాల్సి వస్తుంది ఆ ఫోన్ లో, ఆయన రేపు జవాబు చెప్పాల్సి వస్తుంది కదా. సార్ ఇక్కడ తప్పు అయితే జరిగింది అనేది వాళ్ళకు కూడా తెలిసిన విషయమే. ఈ రోజు మా టీడీపీ అధికార ప్రతినిధులు కూడా చెప్తున్నారు, మేమైతే అక్రమ అరెస్టులు చేయట్లేదు, ట్రాన్సాక్షన్స్ జరిగాయి, క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. బాలాజీ అనే వ్యక్తి అయినా, శ్రీధర్ రెడ్డి అయినా, కసిరెడ్డి అయినా, కృష్ణమోహన్ గారు అయినా వీరందరూ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారంటే వీళ్ళ వెనకాల పెద్ద తలకాయ లేకుండా అంత సాహసం చేయగలుగుతారా? ఆ డబ్బంతా ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఆ తాడేపల్లి ప్యాలెస్ కి అనే విషయం అందరికీ క్లియర్ గా అర్థమవుతున్న విషయం. ఇక్కడ తప్పించుకునే ప్రయత్నం చేసినా, మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసినా తప్పించుకునేది జరగదు. లిక్కర్ స్కామ్ లో అయితే పక్కా జగన్మోహన్ రెడ్డి గారు లాక్ అయ్యారు సార్, అది మాత్రం కన్ఫర్మ్. సార్ మిగతా అరెస్టుల సంగతి ఏంటి? మిగతా వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వివిధ విషయాలు ఒక్క లిక్కర్ కేసరే కాదండి, ఒక్క లిక్కర్ కేసరే కాదు. మీ ప్రభుత్వం రాకముందు వచ్చిన తర్వాత చాలా మందిని చాలా రకాలుగా ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అని, అదిగో మా వాళ్ళు అరెస్ట్ అనే సరికల్లా కొన్ని ఫోటోలు వేసేస్తున్నారు ఇమీడియట్ గాని. దట్స్ వాట్ వి ఆర్ సేయింగ్ సార్. మేము క్లియర్ గా మాట్లాడుతున్నాం. రోజా గారు ఏదైతే ఆడదాం ఆంధ్రాలో ఆమె ఏదో స్కామ్ చేసిందని ఏదండి ఎక్కడండి సంవత్సరం అయిపోయింది కదా, ఇంకా ఆడదాం ఆంధ్ర ఇంకా ఎక్కడ ఉన్నాయి? అంటే మేము కూడా వైసీపీ లాగా అక్రమ అరెస్టులు చేసేసి వాళ్ళకి కాదు, అక్రమం కాదు, వాళ్ళ అక్రమాలు చేస్తే సంవత్సరం ఇంకా ఎక్కువ పడుతుందా సంవత్సరం కంటని? కరెక్టే సార్. మేము అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయమంటారా, అరెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయమంటారా? కాదు, ఆ సీజ్ ద షిప్ ద్వారపూడి గారి పరిస్థితి ఏమైంది? ఖచ్చితంగా అన్ని వెలుగులోకి వస్తాయి. అందరి అవినీతి ఎవరు చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసే సూచనలు అయితే కనపడుతున్నాయి. నేనేమంటున్నానంటే మేము అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం, వీళ్ళు చేసిన అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు కూడా మేము సీఎం గారు 4,300 కోట్లు మన ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ కి ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు, వైద్య సేవలు ఎక్కడ ఆగిపోతాయో ఆయన సీఎం గారు కడుతున్నారు. సో వీటిని మేము ముందుకు పోనిస్తున్నాం, అమరావతి ముందుకు పోనిస్తున్నాం, ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. డెవలప్మెంట్ కదా మేము చూపించాలి. ఓకే ఓకే ఆంజనేయ రెడ్డి గారు, ఈ మిగతా అరెస్టుల సంగతి ఏంటండి? మన ముందు ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఉంది, ఢిల్లీ లిక్కర్ స్కామ్. ముఖ్యమంత్రితో సహా జైలుకి వెళ్ళారు, మనందరూ కూడా తెలుసు కదా. మన రాష్ట్రం నుంచి ప్రముఖులు కూడా